కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల ఆఫీస్ కార్యాలయ ఆవరణలో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ సిపిఎస్ రద్దు, పెండింగ్ బకాయిలు విడుదల, అప్రెంటిషిప్ విధానం రద్దు లాంటి తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అలాగే ఉద్యోగులపై భౌతిక దాడులను ఖండించి డిమాండ్ చేస్తూ ఈ నెల 20న కలెక్టరేట్ ముట్టడి, 27న చెలో విజయవాడ కార్యక్రమాలను తలపెట్టినట్లు ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంగళ రెడ్డి తెలిపారు. సమస్యలు ప్రధానంగా సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ చెల్లింపులు, అదేవిధంగా ఏపీజీఎల్ఐ సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ ఉన్నాం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఐఆర్ 30% ఐఆర్ వెంటనే చెల్లించాలని చెప్పి, అడిషనల్ పాయింట్ ఆఫ్ పెన్షన్ పాత విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. ఉద్యోగుల మీద భౌతిక దాడులు అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయని పక్షంలో మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయడానికి మేము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి, అందులో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 105 సంఘాలు ఈ నెల 27వ తేదీ విజయవాడ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉద్యోగులను వేధిస్తున్నారు కదా, మరి అరికట్టాలి కదా. మరి అరికట్టకపోతే అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము ఓటర్స్ కదా, ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము ఏమన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే పౌరులం కాదో చెప్పండి. మరి మాకు అందరితో పాటు మాకు సమానమైన హక్కులు ఉన్నాయి, మా రైట్స్ మాకు ఉన్నాయి. మరి ఎగ్జిక్యూటివ్లో పనిచేసే వాళ్ళం, శాసన వ్యవస్థకి ఎంత ఏ రకమైన అధికారాలు ఉంటాయో కార్యనిర్వాహక వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి మాకు కూడా అదే రకమైన అధికారాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం తీసుకునే శాసనాలన్నింటినీ అమలు చేసే వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకు భద్రత కల్పించకపోతే ఇంకెట్లా మేము అడుగుతాం. 27వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం యథాతథంగా ఉంటుంది.